ఇవాళ రైతు భరోసా ఇవ్వకపోతుంది. కౌలు రైతులకు రైతు కూలీలకు ఇస్తున్నారు, వాళ్ళకు 12 రూపాయలు ఇస్తుంటారు. రైతు కూలీలకు వాళ్ళకి ఇవ్వకపోతుంది. 500 రూపాయలు బోనస్ అంటది. బోనస్ ఎగ్గొట్టడం ఎంత తగ్గించుకోవాలో అంత తగ్గించుకునే ప్రయత్నం చేయబడుతుంది. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరిస్తే ఆ మద్దతు ధర కొనుగోలు లేక ఇలా తక్కువ రేటు అమ్ముకునే విధంగా రైతులను మోసం చేయబడుతుంది. మీరు దళారీ వ్యవస్థను పెంచి పోషించబడుతుంది. ఇలా నిజాయితీగా కొనుగోలు జరిగితే ఇలా పైసలు లాభం ఉండదు. ఇప్పుడు ఏం చేస్తారు, బయట బ్రోకర్లకు అమ్ముకుంటే బ్రోకర్ల ద్వారా కమిషన్ వస్తుంది. వీళ్ళకు బ్రోకర్లకు అమ్ముకుంటే కమిషన్ వస్తుంది. ఈ బోనస్ తప్పించుకోవచ్చు, 50% బోనస్ తప్పించుకోవచ్చు. ఈ రెండు కుట్రలో భాగమే ఇలా రైతులు ఇబ్బంది పడుతున్న విధానం. ఇది హరి గోస పడుతున్నారు రైతులు, ఎక్కడైనా మొత్తుకుంటున్నారు, లొల్లి పడుతున్నారు రైతులు. ఇది పక్కకు పెట్టి కొత్త సమస్యను పట్టుకొచ్చి కథ కొనుగోలు గురించి ఎవరు మాడతలేరు. ఇక బంద్, ఇక రైతు సమస్య ఎవరు మాడతలేరు. ఇక డైవర్షన్ పాలిటిక్స్. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము కొనుగోలు విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇప్పటికీ 50% కూడా కొనుగోలు జరగలేదు. మీ నిర్లక్ష్యం వలన, మీ చేతకంతనం వలన, మీ మూర్ఖత్వ ఆలోచన వలన, మీ కుట్రల వలన రైతులు తక్కువ రేటుకి అమ్ముకునే పరిస్థితి వచ్చింది. మీరు బోనస్ ఇచ్చడం తప్పించుకోవడానికి ఈ కుట్ర చేస్తున్నారు. తరుగుతాలు తేమ పడుతుంది, రైతులు ఇబ్బంది పడుతున్నారు. రోడ్ల మీద ధాన్యం వేసుకున్నారు, స్థలాలకు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి రైతు భరోసా ఇవ్వాలి, రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలి, తరుగుతాలు తేమలు కూడా కొనాలి. ప్రతి ఒక్కరికి బోనస్ ఇవ్వాలి, అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలి. ఇది మా డిమాండ్. ఇప్పుడు లగిచర్లకు సంబంధించి మేము ఫార్మాసిటీకి వ్యతిరేకం కాదు. దేశంలో అనేక ప్రాంతాలు కట్టిరు. వాళ్ళ ఫార్మాసిటీ అక్కడ రైతులకు అన్యాయం జరగకుండా రైతులను ఒప్పించి, రైతులను మెప్పించి, వాళ్ళతో చర్చలు జరిపి, వాళ్ళకి అన్ని విధాల న్యాయం చేసి వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఇలా ఫార్మాసిటీ కడతారా ఇంకేం సిటీ కడతారో కట్టుకొని ఎవ్వరికి ఇబ్బంది లేదు. రైతు కూడా సహకరిస్తారు. కానీ రైతుల గురించి ఆలోచించకుండా, వాళ్ళ సమస్య పరిష్కరించకుండా, వాళ్ళ ఆలోచన వినకుండా, వాళ్ళ బాధలు కష్టాలు వినకుండా, వాళ్ళకు న్యాయం చేయకుండా దౌర్జన్యంగా మేము ఫార్మాసిటీ కడతాం, మీరు మీ స్థలాలు మీ ఇల్లు ఇచ్చేయాల్సిందే అంటే రాచరిక పాలన ఇదేమన్నా? ఇదెక్కడి పాలన? ఇది ఏమైంది? అలా గతంలో బీఆర్ఎస్ పార్టీ అక్కడనే ఫార్మాసిటీ గిట్ట చేసింది. ఇవాళ ఇక్కడ కూడా చూడండి, మీరు ఆలోచించారు. ఇక్కడ మీడియా మీద ఆలోచించాలి. ఇక్కడ కూడా ఇప్పుడు రైతుల సమస్య ఏంది? ఇక్కడ కూడా వికారాబాద్ రైతులకు సంబంధించి మరి రైతులు ఇబ్బంది పడుతున్నారు, పేద ప్రజలు ఇబ్బంది పడుతున్న చర్చ జరుగుతలేదు. వీళ్ళు విధ్వంసం చేసిరని వీళ్ళు చేయలేదని వాళ్ళు సమస్య వచ్చింది. అలా వాళ్ళ టాపిక్ డైవర్ట్ చేసినారు. కూడా అరవై ఇష్యూ డైవర్ట్ అయింది. చర్చ దేని మీద జరగాలి? అక్కడ రైతులు వాళ్ళ సంస్థల మీద ఆందోళన చేస్తున్నారు, వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. మా కష్టాలు వినండి, మా బాధలు వినండి, మాకు న్యాయం చేసిన తర్వాతనే మీరు ఫార్మాసిటీ కట్టుకోండి అని చెప్పి వాళ్ళ రైతులు బాధను వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ సమస్య మీద చర్చ లేదు. ఇప్పుడు ఇక ఆ సమస్య చర్చ లేదు. వీళ్ళు వాళ్ళ మీద దాడి చేసినట్టు వీళ్ళు మొత్తం ఇదే పరిస్థితి. వాళ్ళ అసలు చర్చ పక్కపోయింది, ధాన్యం చర్చ పక్కపోయింది. ఇక్కడ వికారాబాద్ రైతుల పేద ప్రజల సమస్య పక్కపోయింది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ సమస్య మారింది. వీళ్ళు వాళ్ళ గురించి మాడతలేరు, వాళ్ళు వీళ్ళ గురించి మాడతలేరు. కలెక్టర్ గారి మీద దాడి చేయడము తప్పదు. ఇది రైతులు మాత్రం దాడి చేయలే. రైతులు అక్కడ పేద ప్రజలకు అటువంటి ఆలోచన లేదు. వాళ్ళకు ఉన్నతాధికారులను గౌరవించాలి, వాళ్ళు మన అధికారులు మనల్ని పాలిస్తారు, మనకు సహకరిస్తారని చెప్పి ఆలోచన ఉంటుంది వాళ్ళకి.